నమస్తే తేజ న్యూస్ కుప్పంకు స్వాగతం. కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 23, 24, 25, 26 తేదీలలో 4 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నారా భువనేశ్వరి పర్యటన వివరాలను మీడియా ముందు వెల్లడించారు. 15 నిమిషాలకి ఇక్కడ కమ్మగొట్లపల్లి దగ్గర మేడం గారిని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి మేడం గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత కమ్మగొట్లపల్లిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి, అక్కడ వాళ్ళకు కావాల్సిన అవసరాలు తెచ్చడం కోసం ఉమెన్ తోటి, అక్కడ మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత కంచి బందారపల్లి రావటం, అక్కడ కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షన్ ప్లస్ భువనేశ్వర్ గారు ఏ బూత్ అయితే మెజారిటీ వస్తుందో, కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజారిటీ వస్తుందో ఆ బూత్ని దత్తత తీసుకుంటానని చెప్పిన ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. అయితే 2 అంశాల్లో 2 బూత్లు మనకి 2 గ్రామాలు మెజారిటీ రావడం జరిగింది. మేడం గారికి ఆ విషయం తెలియజేస్తే ఇబ్బంది ఏం లేదు, 2 గ్రామాలను కూడా నేను దత్తత తీసుకుంటానని చెప్పనేసి చెప్పడం జరిగింది. ఆవిడ మంచి మనసుకి మేమందరం కుప్పం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంచి బందారపల్లి గ్రామాన్ని మేడం గారు దత్తత తీసుకునే కార్యక్రమాన్ని అక్కడ అనౌన్స్ చేయటం, దానికి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మేడం గారు తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత పాటు చేయడానికి ముఖ్య కారణం మన అందరి ఆరాధ్య దైవం కుప్పం నియోజకవర్గ శాసన సభ్యులు, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేత శ్రీమతి నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనకు సంబంధించిన వివరాలు తెలియజేయటం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. భువనేశ్వర్ గారు ఎలక్షన్ ముందు వచ్చి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తరఫున క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నేను అండగా ఉంటాను, ముఖ్యమంత్రిగా ఆయన బిజీగా ఉంటారు కాబట్టి మీతో మీ సమస్యలు తెలుసుకోవటానికి కానీ వాటిని తీర్చడానికి కానీ ఆయన దృష్టికి తీసుకువెళ్ళటానికి నేను కుప్పంకి వస్తాను, మీ అందరితో కలుస్తాను, మీ అందరితో మాట్లాడతాను, మీ అందరి సమస్యలు తీరుస్తానని చెప్పనేసి భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది. చెప్పిన మాట చెప్పినట్టుగా కుప్పం పర్యటనకి భువనేశ్వర్ గారు రాబోతున్నారు. ఈ నెల 23, 24, 25, 26 ఈ 4 తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు. దాంట్లో భాగంగా 23వ తారీఖు గుత్తార్లపల్లికి వస్తారు. గుత్తార్లపల్లిలో కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షన్, తర్వాత ఉమెన్ ఇంటరాక్షన్ కొత్తపల్లిలో, మళ్ళీ పిఎస్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వచ్చేసి ఆ రోజు అక్కడ కార్యక్రమం ముగుస్తుంది. 24వ తారీఖు ఉదయం 9 నుంచి 9:30 మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ కుప్పం టౌన్లో ప్రారంభించడం జరుగుతోంది. దాంట్లో మహిళలకి రకరకాల అంశాల మీద, అది కుటుంబ శిక్షణకు సంబంధించిన కేంద్రం ఆల్రెడీ ప్రారంభమై ఉంది. అదే కాకుండా ఇంకా కొత్త అంశాల మీద వాళ్ళకి శిక్షణ ఇచ్చి, లోన్స్ ఇప్పించి, ఉపాధి కల్పించే విధంగా కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేస్తుంది అనేది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తర్వాత కొత్తపల్లి గ్రామంలో మళ్ళీ మహిళలతో ముఖాముఖి, అక్కడ సమస్యలు తెలుసుకోవటం, వాటికి సంబంధించి అన్ని కార్యక్రమాలు రూపొందించడం. తర్వాత నడుమూరులో మళ్ళీ మహిళలతో ముఖాముఖి, అవన్నీ కూడా మాట్లాడి అక్కడ సమస్యలు కూడా తెలుసుకునే కార్యక్రమం చేస్తారు. తర్వాత పైపాల్యం, ఇందాక కంచి బందార్లపల్లి ఎలా మెజార్టీ ఉందో సేమ్ పైపాల్యం కూడా మనకి కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజార్టీలో ఉంది. కాబట్టి పైపాల్యం గ్రామాన్ని కూడా మేడం గారు దత్తత తీసుకునేటటువంటి అనౌన్స్మెంట్ అవన్నీ కూడా అక్కడ తెలియజేయటం జరుగుతుంది.
తర్వాత మళ్ళీ ఊర్ల ఓబన్పల్లికి వెళ్ళటం, అక్కడ కూడా ఉమెన్ ఇంటరాక్షను. నెక్స్ట్ గుండ్లనాయనపల్లి, అక్కడ కూడా ఉమెన్తో ఇంటరాక్షను. అలాగే సాయంత్రం 6:30కి మీటింగ్, ఎవరైతే తెలుగుదేశం పార్టీ సంస్థ ఇన్ఫ్లుయెన్స్ లీడర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. తర్వాత 25